నీకు నువ్వు పుట్టావని తెలియక మునిపే, నువ్వు పుడతావని నీ తల్లిదండ్రులకు తెలియక మునిపే, నిన్ను అసలు భూమి మీద ఏ కన్ను కూడా చూడక మునిపే నా కన్నులు నిన్ను చూచాయి, నేను నిన్ను చూచాను. సో గాడ్స్ లవ్ ఫర్ అస్ బిగాన్ ఈవెన్ బిఫోర్ వి ఎవర్ ఎగ్జిస్టెడ్. అసలు మనం ఉనికిలోకి రాక ముందే దేవుని ప్రేమ మన మీద ప్రారంభము అయింది. రెండవదిగా మనం చూసినట్లయితే చాలా కాలం వరకు మన జీవితంలో దేవుని ప్రేమ ఇట్ వాజ్ వన్ సైడెడ్ లవ్. ఒకసారి ఆలోచన చేయండి, అది ఒకవైపు నుండే వస్తుంది కానీ ఇంకొక వైపు నుంచి వెళ్ళలేదు. మనందరి చరిత్ర అదే కదండి. దేవుని ప్రేమ మనం ఉనికిలోకి రాకముందే మన మీద ప్రారంభమైంది. అయితే మనం మాత్రం స్పందించడానికి ఏం చేసామంటే వి టుక్ అవర్ ఓన్ టైం కదా. నేను 14 సంవత్సరాలు తీసుకున్నా పుట్టిన తర్వాత. I do not know how much time it has taken for you to respond to God's love. కొంతమందికి 40 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, కొంతమందికి 60 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమందికి సువార్తే బహుశా వారు లేటుగా వినుండొచ్చు. లేటుగా వారు దేవుని ప్రేమను తెలుసుకున్నారు అన్నంత మాత్రాన వారు ఏదో ఆత్మీయతలో తక్కువ అని మనం చెప్పడానికి లేదు. కానీ ప్రాబబ్లీ దే కేమ్ అక్రాస్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను గుర్చిన వార్త, దేవుని ప్రేమను గుర్చిన ప్రత్యక్షత వారికి లేటుగా కలిగిందేమో. వారి బంధువుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఏదో అనుకోని విధంగా వారు దేవుని ప్రేమను తెలుసుకొని ఆ తర్వాత దేవుని ప్రేమకు స్పందించి ఉండొచ్చు. కానీ దేవుని ప్రేమలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే దేవుని ప్రేమ మన మీద మన ఉనికిలోకి రాకముందే ప్రారంభమైనప్పటికీ మనము స్పందించే వరకు ఇట్ రిమైన్డ్ యాజ్ అ వన్ సైడెడ్ లవ్. ఒక్క వైపు నుండే ఆయనే మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు.